Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఆంధ్రప్రదేశ్లో మరో ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్యకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆ ఉద్యోగి ఎవరు? ఆ అధికారి పేరు వెంకట్రామిరెడ్డి. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల కోడ్కు ముందు కోడ్ సమయంలోనూ అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని ఫిర్యాదులందాయి. ఉమ్మడి కడప జిల్లాలో మార్చి 31న వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య మరికొందరితో కలిసి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని బద్వేల్, మైదుకూర్, పొద్దుటూర్, కడప ఆర్టీసీ డిపోలో ప్రచారం చేశారని ఫిర్యాదులు చేశారు. వైఎస్ఆర్సీపీ అనుకూలంగా కరపత్రాలు పంచారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో ప్రజా రవాణా శాఖకు చెందిన చల్లా చంద్రయ్యతో పాటు 10 మందిని వెంటనే సస్పెండ్ చేశారు. వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ సమయంలో ఆర్టీసీ డిపోలో ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సైతం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది. వెంకట్రామిరెడ్డి ఎన్నికల కోడ్కు ముందు మన ప్రభుత్వం మన ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంతో మేలు జరిగిందంటూ ప్రచారం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.